స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే, దీని ముందు వీడియో నేర్చుకున్నట్టు మన హెచ్ఎస్ఎన్ డిటైల్స్ జిఎస్టిఆర్ 1లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ లో ఓన్లీ B2C మాత్రమే ఉంటే ఎలా చూడాలి అనేది నేర్చుకుంటాం. సో మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి, నా ఛానల్లోకి వచ్చి నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే మీరు అంతవరకే నేర్చుకుంటారు టాపిక్ లేదా సబ్జెక్టు, మిగతా మీకేం తెలియదు. ఇది వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ తప్ప ఇటువంటి ప్రయోజనం ఉంది. కాబట్టి చివరి వరకు చూడండి. అవసరమైతే ఎక్కువ సార్లు 2-3 సార్లు అయినా చూడండి ఈ వీడియోని. మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది టాపిక్. ప్లస్ ఈ టాపిక్ నేను వీడియోలో ఇచ్చినటువంటి ఏదైనా ఎగ్జాంపుల్ ఇలస్ట్రేషన్ ఏదైనా ఇచ్చుంటే దాన్ని కూడా మీ సొంతగా ఎక్కువ సార్లు మీరు వర్కౌట్ చేస్తే, అంటే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ టాపిక్ సంబంధించి ఏదైతే ఆ వీడియోకి సంబంధించిన టాపిక్ లో మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే చివరి వరకు చూసిన తర్వాత దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియో చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్ లోకి అనుకుంటున్నాను. చూడండి, మనం దీనికి ముందు నేర్చుకున్నాం. మామూలుగా 2025, ఇప్పుడు 2025 కదా, 2025 మే 1వ తేదీ నుంచి దీంట్లో జిఎస్టి రిపోర్ట్స్ లో జిఎస్టిఆర్ 1లో మే నుంచి, అందుకని నేను మే తీసుకున్నాను. మే టు మే తీసుకుని మేలో దీంట్లో అన్ని టేబుల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో లాస్ట్ లో 2 టేబుల్స్ హెచ్ఎస్ సమ్మరీ మరియు డాక్యుమెంట్ సమ్మరీ. ఈ డాక్యుమెంట్ సమ్మరీ రెండు కూడా ఈ మే 1, 2025 నుంచి కంపల్సరీ మ్యాండేటరీ. అంతకుముందు ఒకవేళ ఎంటర్ చేయకపోయినా పెద్ద సమస్య లేదు, కానీ ఈ మే 1, 2025 నుంచి ఈ 2 టేబుల్స్ మ్యాండేటరీ. సో లాస్ట్ చెప్తాను. ముందు డాక్యుమెంట్ సమ్మరీ అంటే మనం ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్, టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంటే టైప్స్ ఆఫ్ వోచర్స్ అంటానని. ఈ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, వోచర్స్ అంటే సేల్స్, క్రెడిట్ నోట్, డెబిట్. టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే వాటిని మనం టైప్ ఆఫ్ వోచర్స్ అంటాం. ఎన్ని రకాల వోచర్స్ ఇష్యూ చేశాము, ఒక్కొక్క వోచర్ లో ఎన్ని బిల్లులు వోచర్స్ ఇష్యూ చేయలేదు అక్కర్లేదు. ఎన్ని సేల్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసాము అక్కర్లేదు. సేల్స్ అనేది ఒక టైప్, క్రెడిట్ నోట్ ఉంది ఒకటే. అంటే ఎన్ని టైప్ ఆఫ్ వౌచర్స్ లేదా డాక్యుమెంట్స్ ఇష్యూ చేశామనేది దీంట్లో మనం తీసుకుంటే, చూడండి, మనం దాంట్లోకి వెళ్తే పోర్టల్లో దాంట్లో మనకి టేబుల్ 13 డాక్యుమెంట్ సమ్మరీకి వెళ్తే అక్కడ వరుసగా ఈ యొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ వరుసగా లిస్ట్ ఇచ్చుంటారు. ఆ లిస్ట్ లో మనం ఏమి ఇష్యూ చేస్తున్నాము, సేల్స్ కి సంబంధించి ఇన్వాయిస్ ఫర్ అవుట్వర్డ్ సప్లై, సేల్స్ అవుట్వర్డ్ సప్లై, సేల్స్ కి ఇన్వాయిస్ ఇచ్చుంటాం. క్రెడిట్ నోట్ ఉంది. ఒక డెబిట్ నోట్ సేల్స్ కి సంబంధించి డెబిట్ నోట్ ఉంటాయి. అలాగే ఇంకేదన్నా ఉంటే ఆ టైప్ వరుసగా ఇచ్చుంటాడు. వాటిని మనం ఏం ఇష్యూ చేసి ఉన్నామో అది మనకి దీంట్లో చూస్తే తెలిసిపోద్ది. ఇది జిఎస్టిఆర్ మన టాలీలో చూసి తెలిసిపోద్ది. దాంట్లో మనం ఆ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ దగ్గర దాని కింద రైట్ సైడ్ లో యాడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కొన్ని కాలమ్స్ వస్తాయి. ఈ యొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కింద ఏంటి టైపు, సేల్స్ అని చెప్పి పైన హెడ్డింగ్ కింద సేల్స్ అని చెప్పి, సో వౌచర్ నంబర్ ఫ్రమ్ టు, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ ఈ నెలలో ఇచ్చింది ఇచ్చే దాని ప్రకారం మొత్తం వౌచర్లు ఎన్ని, 4 to 8, 4, 5, 6, 7, 8, 5. సో 4 to 8 5 వౌచర్లు అని ఇస్తాం. సపోజ్ 4 to 9 అనుకో, అప్పుడు ఏం చేస్తాం, 3 to 8 అనుకోండి. 3 to 8 అయితే 3, 4, 5, 6, 7, 8, 6 అవుతాయి. ఇక్కడ 6 అని ఇస్తాం. అక్కడ దాంట్లో 6 అని ఇచ్చి దాని తర్వాత ఈ 3 నుంచి 8 లోపల మధ్యలో ఏదన్నా ఒక వౌచర్, ఒక బిల్లు ఇన్వాయిస్ ని, ఒక వౌచర్ ని మనం
డిలీట్ చేసిన, క్యాన్సిల్ చేసిన అప్పుడు ఏం చేయాలంటే ఆ డిలీట్ అనేది లేదా క్యాన్సిల్ చేసిన ఇక్కడేమో మొత్తం ఇవ్వాలి. 3 to 8 అంటే 9 6 అవుతుంది. సో 6 టోటల్ కౌంట్ 6 వోచర్స్. వాటిల్లో ఒక్కటి మనం డిలీట్ చేసాము లేదా క్యాన్సిల్ చేసాము. ఇక్కడ ఒకటి అని ఇవ్వాలి. అక్కడ దీంట్లో రాదు, అక్కడ వస్తుంది. ఇక్కడ 1 అని ఇస్తే అప్పుడు 6 లో 1 పోతే నెట్ షూడ్ 5 అని వస్తుంది. ఏమి క్యాన్సిలేషన్ లేదు. ఇప్పుడు 4 to 8 5 క్యాన్సిలేషన్ లేదు. అప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ 0 అని ఇవ్వాలి. మనం 0 అని ఇస్తే నెట్ అమౌంట్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ క్రెడిట్ నోట్స్ దాని కిందకు వచ్చి కింద దాని కిందకు వచ్చి కూడా యాడ్ అని చెప్తే ఆ కాలమ్స్ వస్తాయి. క్రెడిట్ నోట్ ఈ హెడ్డింగ్, తర్వాత క్రెడిట్ నోట్, దాంట్లో ఓచర్ నంబర్స్ ఫ్రమ్ టు, ఓచర్ కౌంట్, క్యాన్సిల్డ్, నెట్ ఇష్యూడ్ ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ మొత్తం ఏ స్టార్టింగ్ నంబరు ఎండింగ్ నంబర్ ఇచ్చి మధ్యలో ఏదైనా డిలీట్ చేసి ఉంటాయి లేదా కౌంట్ టోటల్ కౌంట్ ఇవ్వాలి. మొత్తం ఇవ్వాలి. టోటల్ కౌంట్ అందుకు ఉండే కాదు. 3 నుంచి ఫ్రమ్ నుంచి 2 వరకు మొత్తం కౌంట్ ఎంత అని ఇవ్వాలి. ఇచ్చి వాటిలో ఏదైనా డిలీట్ చేసి ఉంటే అది కొన్ని మిగతా ఉంటాయి మనకు అవే తీసుకోకూడదు. ఫ్రమ్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొత్తం ఇక్కడ వేయాలి. సో ఏదైనా క్యాన్సిల్ చేసి ఉంటే దాని పక్కన ఇక్కడ వేస్తే నెట్ అమౌంట్ తీసుకుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా మనం అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్ లో అడుగున సేవ్ అని ఉంటుంది. ఆ సేవ్ కనుక క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. వెనక్కి వస్తే వెనక్కి వచ్చినట్లయితే అప్పుడు ఇక్కడ ఈ డాక్యుమెంట్ సమ్మరీ అని ఉంటుంది. మన ఒక కాలం ఒక టైల్ అన్ని టైల్స్ రూపం ఉంటుంది. ఆ టైల్ ఉంటుంది డాక్యుమెంట్ సమ్మరీ అని. ఆ డాక్యుమెంట్ సమ్మరీలో అక్కడ ఇప్పుడు ఎన్ని రకాలు ఇచ్చాము మనం? 2 రకాలు కదా ఇచ్చిందాం. 2 రకాలు, ఇదొక రకం ఇదొక రకం. టైప్స్ ఆఫ్ వోచర్స్, ఈ నంబర్స్ కాదు, టైప్స్ ఆఫ్ వోచర్స్, టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ 2. అక్కడ 2 అని చూపిస్తుంది. అది పోతే హెచ్ఎన్సన్ సమ్మరీ ఉంది టేబుల్ నెంబర్ 12. హెచ్ఎన్ సమ్మరీ ఏంటంటే ఇంతకు ముందు ఇప్పుడు మన చూడండి దీంట్లో మొత్తం క్లిక్ చేస్తే హెచ్ఎస్ఎన్ వైజ్ మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అన్ని హెచ్ఎస్ఎన్ వైజ్. ఈ హెచ్ఎస్ఎన్ వైజ్ అంటే గూడ్స్ కి సంబంధించింది మనం సేల్ చేసింది. ఇప్పుడు మనం ఈ సేల్ చేసిన దాంట్లో మనం యూట్యూబ్ రిజిస్టర్డ్ వాళ్ళకి సేల్ చేసి ఉండొచ్చు, అంటే రెగ్యులర్ కాంపోజిషన్ వాళ్ళకి సేల్ చేసి ఉండొచ్చు. అన్రిజిస్టర్డ్ అంటే అన్రిజిస్టర్డ్ డీలర్స్ కానీ లేదా కన్స్యూమర్స్ కానీ మనం సేల్ చేసి ఉండొచ్చు. సో బి2బి సప్లైస్ చేసి ఉంటాం, బి2సి సప్లైస్ చేసి ఉంటాం. అలాంటప్పుడు మనం బి2బి సప్లైస్ మొత్తం మనం ఎంత సేల్ చేసాం చూడండి ఇక్కడ ఉంది. ఇది ఒక సేలు. సో ఇది బి2సి స్మాల్ 4 కాదు, ఇవి 3. దాంట్లో ఒకటి నెట్ క్రెడిట్ నోట్ ఉంది కాబట్టి 3 1 4 ప్లస్ నిల్ రేటెడ్ ఎగ్జాంపుల్ కూడా సేలే కదా, మొత్తం 5. కాబట్టి దీనిలోకి వెళ్తే చూడండి సేల్స్ వచ్చి దీంట్లో హెచ్ఎస్ నెంబర్ 5 ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి. దీంట్లో మొత్తం 3 1 అంతే. సారీ, ఇది వచ్చి బి2సి సేల్ 1, బి2సి లార్జ్ 1, బి2సి సాల్ 3 4, ఇది 1 5 మొత్తం ఇది దీంట్లో వస్తాయి. అవన్నీ సార్ దీంట్లో ఈ యొక్క హెచ్ఎస్ఎన్ సమ్మరీలో మొత్తం వచ్చాయి. మే తీసుకోవాలి కదా. మే తీసుకుంటే 1 2 3 4 వచ్చినాయి. 5 రావాలి మనకి. దీంట్లో కొన్నిట్లో 2 వచ్చి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో 1 ఉంది సేల్స్, దీంట్లో 1 ఉంది సేల్స్, దీంట్లో 1 ఉంది, దీంట్లో 2 ఉన్నాయి సేల్స్, దీంట్లో 2 ఉన్నాయి. సో సేల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3, దీంట్లో 2 సేల్స్, 5 సేల్స్ ఉన్నాయి. క్రెడిట్ నోట్ 1, క్రెడిట్ నోట్ క్రెడిట్ నోట్ 1 లేదు, క్రెడిట్ నోట్ 1 దీంట్లో లేదు, దీంట్లో ఉంది. సో 2 క్రెడిట్ నోట్లు, 5 సేల్స్, 2 క్రెడిట్ నోట్లు మనకు వచ్చినాయి కదా. చూడండి సేల్స్ తీసుకుంటాం. చూడండి లాస్ట్కి వస్తే దాంట్లో వచ్చి సేల్స్ 4, సేల్స్ 5, క్రెడిట్ నోట్ 2 ఉన్నాయి. అవి వచ్చేసినాయి కదా, అవి మనకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ సేల్ చేసినవన్నీ మనం బి2బికి సేల్ చేసి ఉండొచ్చు, బి2సికి సేల్ చేసి ఉండొచ్చు. దాంట్లో ఇంతకు ముందు లేదు. ఈ 2025 ఫస్ట్ మే నుంచి ఈ యొక్క సప్లైస్ లో ఈ యొక్క మనం చేసిన అవుట్వర్డ్ సప్లై సేల్స్ లో బి2బి సప్లైకి సంబంధించిన ఈ యొక్క హెచ్ఎస్ఎన్ సమ్మరీ. ఇదంతా హెచ్ఎస్ఎన్ సమ్మరీ. అంటే హెచ్ఎస్ఎన్ సమ్మరీ అంటే ఒక హెచ్ఎస్ఎన్ నంబర్ సంబంధించి ఎవరెవరికి సేల్ చేసినా
మొత్తం కలిపి టోటల్ అమౌంట్ ఇస్తాను ఇక్కడ సమ్మరీ అన్నమాట. కాబట్టి ఈ సమ్మరీ అనేది బి వాళ్ళకి సపరేట్ గా, బి వాళ్ళకి సపరేట్ గా ఈ నంబర్లు బి2బిలో ఉంటే బి2సిలో ఉంటుంది. ఎందుకంటే అదే గూడ్స్ ని వాళ్ళకి అమ్ముతాం, వీళ్ళకి అమ్ముతాం. కాబట్టి అదే ఇచ్చేస్తే నంబరు బి2బిలో వస్తుంది, బి2సిలో కూడా వస్తుంది. కాబట్టి అది మనకు అవసరం లేదు. మనం బి2బి సపరేట్ గా, సి సపరేట్ గా, బి2బి సప్లైస్, బి2సి సప్లైస్ అని చెప్పి సపరేట్ గా చూపించాలి. అది మనం మే పోర్టల్లో మే పీరియడ్ ఉందే, మే రిటర్న్ నుంచి ఆ యొక్క దీంట్లోకి వెళ్తే పిక్చర్స్ సంబంధించి వెళ్తే బి2బి సప్లైస్ అని ఒక ఉంటుంది. దాని పిక్చర్స్ దాని డీటెయిల్స్ ఇవ్వాలి, బి2సి సప్లైస్ దాని డీటెయిల్స్ ఇవ్వాలి. అది ఇప్పుడు అలాగే మన టాలీలో కూడా దాన్ని ఎలా సెట్ చేయాలంటే చూడండి, దీన్ని ఎలా సెట్ చేయాలంటే ఇది ఇలాగే ఉంచేసి చూడండి, ఇక్కడికి వచ్చి దీనికి వచ్చి F11కి వెళ్తాం. చూడండి దీన్ని ఎట్లా ఉంచేసి చూడండి ఇక్కడ దీన్ని మనం దీన్ని ఏం క్లోజ్ చేయక్కర్లా, ఇది ఎలాగే ఉంచేసి F11 నొక్కినామంటే చూడండి, F11 నొక్కితే చూడండి ఇక్కడ సిఎస్టి ఎనేబుల్ జిఎస్టీ ఉంది. దాని కింద సెంటర్ ఆల్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ కాడే దీన్ని ఎస్ చేస్తే ఇదంతా డీటెయిల్స్ ఏమేమో ఇక్కడ హెచ్ఎస్ఎస్ సమ్మరీ ఆల్ సెక్షన్స్ డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ నంబర్స్ వచ్చి మినిమం లెంగ్త్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ కోడ్ 468 ఉంటుంది. సో 5 crores కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉంటే 4 చాలు, 5 దాటితే 6 ఉండాలి, ఎక్స్పోర్ట్స్ కి 8 ఉండాలి. ఇక్కడ ఏం చేస్తాం, మనం దాన్ని 6 ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇంకేం చేయకుండా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మోర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే దీంట్లో 4 ఉంటే హెచ్ఎస్ సంబంధించినవి, దాంట్లో షో మోర్ క్లిక్ చేస్తే ఇది చాలా వస్తే కింద సపరేట్ బి2సి హెచ్ఎస్ దీని ముందు వీడియో నేర్చుకున్నాం కదా, అదే ఫస్ట్ మే 25 అని ఇస్తే యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇది వస్తుంది చేస్తే ఇప్పుడు బి2బి ఇప్పుడు వస్తే ఇప్పుడు కింద చూడండి ఇది మాత్రం ఏం మారదు, జస్ట్ అంటే ఇదే కంపల్సరీ అంటే మ్యాండేటరీ కానీ మార్పు లేదు. ఇది మాత్రం మ్యాండేటరీ కానీ బి2సి సపరేట్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ బి2సి సప్లై ఇదే మొత్తం మనం చేసినటువంటి సేల్స్ మొత్తం బి2సి చూపిస్తుంది. అది బి2సి రెండు ఉంటే ఫస్ట్ బి2బి సప్లైస్ ఆ డీటెయిల్స్ అంటే హెచ్ఎస్ఎన్ సమ్మరీ మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ బి2బి సప్లైస్ హెచ్ఎస్ఎన్ సమ్మరీ చూపిస్తుంది. ఇంతవరకు దీని ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. ఓకే, ఒకవేళ కొంతమందికి ప్రాబ్లం వచ్చింది రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దాంట్లో రిటర్న్ ఫైల్ చేస్తాం మనం. ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను. మీకు ఒకసారి జిఎస్టి రిటర్న్ లో ఇలా ఉంటుంది, మే నుంచి ఎలా ఉంటుంది చూపిస్తాను. తీసుకుంటే దీన్ని ఎలా ఉంటుంది అది చూపిస్తాను మీకు. అది బి2సి అయినా బి2 ఇచ్చి మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ మాత్రం ఒకటే, రెండింటిని సపరేట్ గా ఇవ్వాలి. తీసుకుంటే ఇప్పుడు దీంట్లోకి వస్తాం. చూడండి మనం ఏప్రిల్లో ఉండదు, మేలో ఉంటుంది. ఏప్రిల్ తీసుకున్నట్లయితే ఏప్రిల్లో చూడండి చేస్తారు 1 కింద ఫైల్ చేసాం ఆల్రెడీ. దీంట్లో చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమ్మరీ, డాక్యుమెంట్ సమ్మరీ. హెచ్ సమ్మరీ క్లిక్ అయితే ఇక్కడ ఏం లేదు, పైన ఒకటే ఉంది. అంటే ఒకటే ఇచ్చేస్తాం బి2సి మొత్తం. కానీ ఇప్పుడు బ్యాక్ వచ్చి మనం మే తీసుకున్నాం. మే నుంచి అది అప్లికబుల్ కాబట్టి మే తీసుకున్నట్లయితే మే నెల నుంచి తీసుకుంటే చూడండి ఇక్కడ వచ్చాం. సో బి2బి ఇంకా చేసుకుంటే బి2బికి వచ్చి ఇక్కడ చూడండి బి2బి దీంట్లో జిఎస్టిఆర్ 1 దీంట్లో చూడండి హెచ్ఎస్ఎన్ సమ్మరీ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమ్మరీలో బి2బి సప్లైస్, బి2సి సప్లైస్ అని చూడండి ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే బి2బి సప్లైస్ కూడా సేమ్ డీటెయిల్స్ కానీ ఒకటి కాబట్టి బి2బి సప్లైస్ ఇవ్వాలి, బి2సి సప్లైస్. దీంట్లో ఏంటంటే ఒకవేళ బి2బి ఉంటే ముందు బి2బి ఇస్తాం, తర్వాత దాన్ని బి2బి ఇచ్చేసి తర్వాత దాన్ని సేవ్ చేసేస్తాం. అలాగే బి2సి ఇస్తాం, బి2బి ఇచ్చి సేవ్ చేస్తాం. మనం ఏంటంటే ఎంటర్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తాం. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యాడ్ అని కొడతాం, అది యాడ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక హెచ్ఎస్ఎన్ అన్ని డీటెయిల్స్ ఇస్తాం. అయిన తర్వాత అన్ని ఎంటర్ చేస్తే సేవ్ అని వస్తుంది, సేవ్ చేస్తాం.
అవన్నీ కనపడుతుంది. ఓకే, సేవ్ చేసిన తర్వాత కొంచెం తర్వాత ఒక 2 మినిట్, ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ తర్వాత క్లిక్ చేస్తే దీన్ని రిఫ్రెష్ చేస్తే అది అయిపోతుంది. ఈ విధంగా చేయాలి. 2. సో కొంతమందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చేసామని ఫైల్ చేస్తాం కదా, అలా ఫైల్ చేసినప్పుడు B2B లేకుండా ఓన్లీ B2C. ఇప్పుడు చూడండి, ఇదొకటి తర్వాత ఇంకొకటి, ఇది కూడా ఇది కాకుండా ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది కాకుండా ఇంకొకటి చూడండి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇచ్చిన సమ్మరీ ఉంది దీంట్లో ఈ విధంగా. సో ఇక్కడ వచ్చి యాడ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఫ్రమ్ చూడండి 4 to 8 మొత్తం 5. సో ఇక్కడ క్యాన్సిల్ 0 అంటే ఆటోమేటిక్ గా 5 తీసుకుంటుంది. 0 ఇవ్వకపోతే అది 0 ఇవ్వకపోతే ఇక్కడ ఏం తీసుకోదు. 0 ఇవ్వకపోతే ఇక్కడ మొత్తం తీసుకోదు. క్యాన్సిల్ 1 అయితే 1 అని ఇచ్చామంటే 1 పోతే 4 నెట్ అమౌంట్. 0 ఇస్తే 5 తీసుకొని అంతే అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ యాడ్ అనుకుంటే నెక్స్ట్ ఇంకోటి 2-3 చాలా రకాలు ఉంటాయి. ఏముండవి ఒకటే 2 సిరీస్ ఉంటాయి అనుకో, ఇంకోటి 0-1 0-2 పెట్టేట అట్లా ఉంటే మళ్ళీ అవసరం. ఈ విధంగా చేసేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రెడిట్ నోట్ ఉందనుకోండి, దీనికి వెళ్తాం. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, దీంట్లో కూడా యాడ్ డాక్యుమెంట్ అని చెప్పి చూడండి 2 to 3 మొత్తం 2. సో 0 2 అయిపోయింది. ఇట్లా చేసేసి కిందకు వచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే అవి సేవ్ అయిపోతాయి. సరేనా? లేదంటే సేవ్ కావు. సో బ్యాక్ వెళ్ళిపోతాం. ఆ విధంగా తీసుకుంటాం. సరేనా? ఈ విధంగా తీసుకొని మనం తయారు చేస్తాం దీన్ని. సో ఆ విధంగా చేసుకొని B2B అండ్ B2C సప్లైస్ మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఓన్లీ మనకి మే నుంచి అప్లికబుల్ కదా, కాబట్టి మే నుంచి తీసుకుంటున్నాం. అలా మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం B2CA ఉంది కదా. అలాంటప్పుడు మనం B2C ఉన్నప్పుడు, B2C మాత్రమే ఉన్నప్పుడు మనం ఎలా ఇవ్వాలి? కొంతమందికి B2B చేస్తే రిటర్న్ ఫైల్ చేస్తే ఫైల్ కావట్లేదంట, రిటర్న్ ఫైల్ కావట్లేదు అని చెప్పి అంటున్నారు. అటువంటిప్పుడు ఏం చేయాలి? దానికి అటువంటిప్పుడు నేను మర్చిపోయాను లోడ్ చేయకుండా ఉండాల్సింది. దానికి ఏం చేస్తాం? అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఎలా చెయ్యాలి B2C మాత్రమే అంటే చూడండి. అంటే చూడండి, ఇప్పుడు చిన్నపాటి కార్యక్రమం వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం చేసేటప్పుడు వదిలేసి ఎలా చేయాలంటే, దీనికి మనం మామూలుగా ఇస్తాం కదా దీంట్లో. సో మే నెల వెళ్తాం, ఏ నెల అయితే మే నుంచి అది అప్లికబుల్ కాబట్టి మే నెల తీసుకుంటాం. ఇది సెర్చ్ చేస్తే దీంట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే ఇక్కడ దీంట్లో ఇక్కడికి వచ్చి దీంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, అది డిఫాల్ట్ B2B సప్లై ఉంటుంది కాబట్టి మనకి B2B సప్లై ఉంది కదా, B2B సప్లై చేస్తాం. కానీ B2B సప్లై తీసుకొని మనం యాడ్ అని చెప్తే అది యాడ్ అవుతుంది, కానీ మనం రిటర్న్ పై చేయప్పుడు ఎర్రర్ చూపిస్తుంది, తీసుకోవట్లేదు అంటున్నాడు. ఓన్లీ B2BC ఉంటే కాబట్టి ఏం చేస్తాం? రెండుకి డీటెయిల్స్ ఒకటి. సో B2B తీసుకొని ఏదైనా ఒక కోడ్ 8417 అనుకుంటాం, 8417 ఏదో ఒకటి ఒక కోడ్ ఇస్తాం. మన దగ్గర ఉంటే మన దగ్గర ఉంటుంది కదా, కోడ్ ఉంటుంది కదా, ఏదో కోడ్ ఇచ్చేస్తే తీసుకొని క్వాంటిటీ ఏదో తీసుకుంటాం. ఎన్వైస్ అనుకోండి, నంబర్ దాన్ని మన దగ్గర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చూడండి ఒక కోడ్ ఇస్తాం. కోడ్ ఇస్తే అది ఆటోమేటిక్ డిస్క్రిప్షన్, ఐ మీన్ ఆ గూడ్స్ పేరు వచ్చి మనం ఇచ్చేదానికి లేదు. ఆ కోడ్ ఇస్తే అది ఆటోమేటిక్ అవుతుంది. మనం లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు స్టాక్ ఐటమ్, మనం ఏదైనా ఒక ఐటమ్ ఇస్తాం, కంప్యూటర్ ఏదో ఒకటి, అది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం ఇచ్చింది. పోతే క్వాంటిటీ, దీనికి సంబంధించిన క్వాంటిటీ ఏదో మనం ఇచ్చి ఉంటాం కదా, వేరే B2Cలో ఉంటుంది కదా, అది ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే B2Bకైనా B2C అదే గూడ్స్ కాబట్టి అది ఇచ్చేస్తాం. ఇంకా వేరే ఏం ఎంటర్ చేయకుండా చూడండి, క్వాంటిటీ 0, వాల్యూ 0, సెలెక్ట్ రేటు ఇది కూడా 0. సో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 0, సెంట్రల్ ట్యాక్స్ 0, స్టేట్ ట్యాక్స్ 0, ఇది 0 అని చెప్పి దీన్ని మనం యాడ్ అని చెప్తే ఇది యాడ్ అయిపోతుంది. చూడండి,
యాడ్ అయిపోయింది చూసారా. ఇచ్చాం కోడ్, పేరు, నంబర్స్. సో ఇవన్నీ 00 అని, అన్ని 00 అని. మనం సేవ్ కొట్టినట్లయితే, సేవ్ కొడితే అప్పుడు మనం సేవ్ కొట్టినట్లయితే ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు వీటి సో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇచ్చి ఒక కోడ్ ఇచ్చి దాన్ని సేవ్ చేయాలి. అన్ని 00 ఇవ్వాలి. ఒక కోడ్, పేరు ఆటోమేటిక్ వస్తుంది, నేమ్, డిస్క్రిప్షన్, యూనిట్ క్వాంటిటీ కోడ్ 2 ఇవ్వాలి, మిగతా మొత్తం 0 ఇవ్వాలి. ఇచ్చేసి మనం యాడ్ కొట్టేస్తే యాడ్ అవుద్ది, తర్వాత సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. తర్వాత B2Cకి వచ్చి, ఇప్పుడు మనం B2Cకి వస్తే B2Cలో ఏమున్నాయి మనకి, ఇవన్నీ వరుసగా మనం ఇదే మాదిరిగా కోడ్ ఇస్తే పేరు వస్తుంది, ఇక్కడ క్వాంటిటీ కోడ్, టోటల్ క్వాంటిటీ, యాక్చువల్ వాల్యూ, రేట్, ఇవన్నీ ఎలా ఇవ్వాలో ఇంతకుముందే అలాగే మనం నేర్చుకున్నాను, నేను చెప్పాను. ఈ విధంగా మనం అన్ని ఇచ్చేయాలి. ఇచ్చి యాడ్ చేసేసి సేవ్ చేసేస్తే అప్పుడు సో ఈ దాంట్లో ఒకటి సేవ్ అయింది, దీంట్లో అన్ని సేవ్ అయిపోతాయి. దీంట్లో వాల్యూ లేకపోయినా మొత్తం మీద అన్ని సేవ్ అయినాయి కదా. కానీ ఆ విధంగా మనం చేసినట్లయితే అప్పుడు అది అలా చేసినట్లయితే అప్పుడు అది ప్రాబ్లం లేకుండా, ఎర్రర్ లేకుండా మనకి రిటర్న్ ఫైల్ అవుతుంది. అది కొంతమందికి వస్తుందంట, ఆ విధంగా రిటర్న్ ఫైల్ అనేది వస్తుందంట. చూడండి, దీంట్లో ఏం లేదు, చూడు వెళ్ళిపోయింది. B2B సప్లైస్ మనకి నేను రీసెట్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం ఫస్ట్ B2B సప్లైస్ లో ఏదో ఒక నంబర్ మన దగ్గర ఉంటాయి కదా. B2C అయినా B2 అయినా గూడ్స్ ఒకటే కాబట్టి ఒక నంబర్ ఇచ్చి, ఇది ఇచ్చేసిన కోడ్ ఒకటి ఇచ్చి, దానికి సంబంధించి వేరేదే వస్తుంది డిస్క్రిప్షన్, క్వాంటిటీ కోడ్ వచ్చి దానికి సంబంధించిన కోడ్ ఏదో ఆ కోడ్ ఇచ్చేస్తే మిగతా మొత్తం క్వాంటిటీ, ట్యాక్స్ వాల్యూ, ట్యాక్స్ రేటు అన్ని 000 ఇచ్చేసి దాన్ని యాడ్ నొక్కేసి తర్వాత యాడ్ అయిన తర్వాత సేవ్ నొక్కేస్తే, యాడ్ అయిన తర్వాత సేవ్ నొక్కి పైన రిఫ్రెష్ కొడితే అది సేవ్ అయిపోద్ది. ఫస్ట్ B2B, తర్వాత B2C సప్లైకి వచ్చి అవన్నీ ఎంటర్ చేస్తాం. అప్పుడు ఓన్లీ B2C మాత్రం అన్ని ఇస్తాం. దాన్ని సప్లై చేస్తే అప్పుడు ఎటువంటి ఎర్రర్ లేకుండా అది రిటర్న్ ఫైల్ అవుతుంది. ఇది అన్నమాట దీనికి సంబంధించింది. కాబట్టి దీన్ని బాగా నేర్చుకోండి. సో B2B లేకుండా ఒకటి, B2C ఉంటే ఎర్రర్ వస్తుంది సప్లై మనం ఫైల్ చేసేటప్పుడు. అలాంటప్పుడు B2Bకి ఏదో ఒక నంబర్ ఇచ్చి దాని కోడ్ ఇచ్చి తర్వాత మిగతా 00 పెట్టి దాన్ని యాడ్ చేసేసి సేవ్ చేసేస్తే దాంట్లో ఏం లేవు కదా, వాల్యూ అమౌంట్ ఏం లేదు అసలు. నెక్స్ట్ B2C సప్లైస్ ఇస్తే అప్పుడు దాన్ని సేవ్ చేస్తే అప్పుడు ఇటువంటి ఎర్రర్ లేకుండా